ఇండిగో సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా దేశం పరువు మసకబారడం, రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటిస్తున్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం, లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురి కావడం, ఎయిర్పోర్టులో కన్నీళ్లు పెట్టడం, 6 రోజులైనా కష్టాలు తీరకపోవడం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అసమర్థ పనితీరుతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూ ఉండడంతో ఇక పీఎంఓ నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు 2 నెలల ముందే ఈ సమస్య తన దృష్టికి వచ్చినా పట్టించుకోకపోవడంతోనే సమస్య జటిలమైందని కేంద్ర ప్రభుత్వం ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో ప్రధాని కార్యాలయమే నేరుగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రధాని పర్యవేక్షణలో పీఎంఓ ఉన్నతాధికారులు నేరుగా ఇండిగో సీఈఓ, ఇతర అధికారులతో చర్చలు జరిపారు. సంక్షోభం ముంచుకొస్తోందని పసిగట్టిన ఆల్ ఇండియా పైలట్ల అసోసియేషన్ 2 నెలల క్రితమే ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ దృష్టికి తెచ్చింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కనీసం స్పందించలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటంలో దారుణంగా విఫలమయ్యారు. సమస్యకు మూల కారణం తెలిసినా దాన్ని పరిష్కరించకుండా ప్రయాణికులకు రీఫండ్ ఇప్పిస్తామంటూ ఎల్లో మీడియాలో ప్రచారానికి తెరదీశారు. కేంద్ర మంత్రి పదవిలో ఉంటూ కేవలం ఎల్లో మీడియాను మాత్రమే పిలిపించుకోవటం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎన్డీఏలోని కీలక నేతలు సైతం ఆయన కేంద్ర మంత్రా లేక టీడీపీ మంత్రా అని విస్తుపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంత అసమర్థ మంత్రి, చేతకాని మంత్రి, ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని మంత్రి, టికెట్ల ధరల మోత, సంక్షోభాన్ని అరికట్టలేని మంత్రి మాకొద్దు అంటూ జాతీయ స్థాయిలో మీడియాలో, సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలో ఏదో ఒక మూల ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉన్నాయని, అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం నుంచి తాజాగా ఇండిగో సంక్షోభం దాకా దీనికి నిదర్శనమని పేర్కొంటున్నారు. రామ్మోహన్ నాయుడు తక్షణం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉండటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఫోన్ కాల్స్ కు కేంద్ర మంత్రి స్పందించడం లేదని, ప్రజల సమస్యలు గాలి కుదిలేసి స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకోవటం, రీల్స్ చేసుకోవడంలో మంత్రి బిజీగా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో సంక్షోభం తలెత్తిన 3వ రోజు న్యూఢిల్లీలో స్నేహితుడి పార్టీలో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు ఫోటోల్ని షేర్ చేస్తూ మండిపడుతున్నారు. గతంలో అహ్మదాబాద్ ప్రమాద సమయంలో కూడా సంఘటనా స్థలానికి వెళ్లి వాటిని రీల్స్ గా చేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న సంఘటనలను గుర్తు చేస్తున్నారు. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో రామ్మోహన్ నాయుడుకు కేంద్రం చెక్ పెట్టనుందా అనే చర్చ దేశ రాజధాని ఢిల్లీలో జోరుగా సాగుతోంది. అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం మొదలు ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైన రామ్మోహన్ నాయుడుపై ప్రధాని కార్యాలయం సహా కేంద్ర పెద్దలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.